నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. ఏసీబీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ అధికారులు ఆయన విచారించింది. ఆ తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. ఏసీబీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ అధికారులు ఆయన విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.